నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండల సర్వసభ్య సమావేశం సాదాసీదాగా జరిగింది. ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి మొదటిసారిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలకు కేటాయించిన స్పెషల్ ఆఫీసర్లు వారంలో ఒకరోజు గ్రామాలను సందర్శించాలని, సమస్యలు పరిష్కరించాలని వారికి ఆదేశించారు. అలా హాజరు కాకుండా గ్రామాలను పట్టించుకోకుండా ఉండడం సబబు కాదని ఎంపీడీఓ శ్రీధర్ కు తెలిపారు. వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు వివిధ సమస్యలపై అధికారులను అడగగా పరిష్కరిస్తామని వారు సమాధానమిచ్చారు. సమస్యలు ఉంటే నా దగ్గరికి రాకుండా అధికారులు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ, నీటి సమస్య, కరెంటు సమస్య పైన అధికారులను ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. చివరగా కానుకుర్తు ఎంపీటీసీ బసవరాజ్ మాట్లాడుతూ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం జీవో నంబర్ 69 అమలు చేసి నిర్మాణ పనులు చేపడుతున్నందుకు కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే పర్ణికారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీటీసీలో పదవి కాలం చివరి సమావేశంలో ఎమ్మెల్యేతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బక్క నరసప్ప, జెడ్పీటీసీ లావణ్య, వైస్ ఎంపీపీ దామోదర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీధర్, తహసీల్దార్ జయరాములు, స్పెషల్ ఆఫీసర్, సింగిల్ విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, ఎంపీటీసీలు బసవరాజ్, అందులోప పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. మినిమం వన్స్ అయితే కంపెనీ ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో పని ఉంటుంది, అండర్స్టాండబుల్. అవన్నీ కాకుండా పంచాయత్ సెక్రటరీస్ యువర్ వర్క్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫార్మ్ ద స్పెషల్ ఆఫీసర్. ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇమీడియట్ గా ఇష్యూ స్పెషల్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయగానే ఎంపీడీఓ గారి దృష్టికి పోవాలి, అది రిజాల్వ్ అయిపోవాలి. విదిన్ అ వీక్ ఐ డోంట్ వాంట్ కంప్లైంట్స్. ఐ డోంట్ వాంట్ ఏంటంటే ఇప్పుడే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అంటే కొత్తగా ఎందుకంటే 3-4 months ఎలక్షన్ కోడ్లోనే అయిపోయింది. కరెక్ట్ గా పనిచేసింది ప్రభుత్వం వచ్చినాక 1.5 months డ్యూటీ కొడుతుంది మన దగ్గర. మళ్ళీ ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి సీరియస్ ఉండండి. కంప్లైంట్స్ ఫ్రమ్ ద పీపుల్ వోంట్ బి ఎంటర్టైన్డ్ అండ్ ఐ వోంట్ లిసన్. కంప్లైంట్స్ నాకు జనాల నుంచి రావద్దు, ఊరు వాళ్ళ నుంచి రావద్దు, ఎవరి నుంచి రావద్దు. ఈ లీడర్ అంటారు, ఆ లీడర్ అంటారు, అవన్నీ కాదు. జనాలకి సొల్యూషన్ వచ్చిందా రాలేదా అంతే. ఎవరైనా సరే చిన్న చిన్న కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటే దోస్ యూ కెన్ గెట్ ఇట్ అప్ టు మీ. అదర్వైజ్ మిగతా అన్ని కూడా మీరే మేనేజ్ చేసుకోగలుగుతారు అనుకుంటాం. వాటర్ సమస్యలు కానివ్వండి, డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం శానిటేషన్ మీకు అది పెద్ద తలనొప్పి కాదు. ఫోన్ల మీద ఫోన్లు మోగుతాయి, ఓకే కదా? అవునా కదా? కరెక్టా? ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి కాబట్టి శానిటేషన్ ప్రయారిటీ. రైనీ సీజన్ ఎక్కడైనా వర్షం ఎక్కువ పడితే అలర్ట్ గా ఉండండి. అలర్ట్ గా ఉండి బి అవైలబుల్. ఎవరు ఫోన్ చేసినా ఫోన్లు ఎత్తండి. ప్రతి ఒక్కటి కూడా నేను ఇట్లా ఫోన్ చేసిన అంటే ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్. అప్పటి వరకు నేను ఫోన్ కూడా చేయండి, ఓకేనా? వాట్ ఎవర్ ఐ డీల్ నేను ఎంపీడీఓ గారి ద్వారా డీల్ చేస్తాను. మీ తరపున మీ వరకు వచ్చినా అంటే దాని అర్థం ఇట్ ఈస్ సీరియస్. అప్పటి వరకు మీ జోలికి రాను, మీ ఇది రాను, ఏం రాను. మీ పని మీరు చేసుకోండి. కానీ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. డు నాట్ నెగ్లెక్ట్ ఎనీ కంప్లైంట్స్ కమింగ్ టువర్డ్స్ యూ. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి పథకాలన్నీ కూడా లాంచింగ్ వస్తాయి. ఆ టైంలో ఇంకా వర్క్ అనేది కూడా పెరుగుతుంది. సో చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో జీరో బిల్స్ కరెంట్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ కి ఎక్కువ మీ దగ్గరికి వస్తాయమ్మా. పంచాయత్ సెక్రటరీలే ఉన్నారు ఎక్కువ మంది, వాళ్ళ దగ్గరికి వస్తాయి కాబట్టి మీరు సాల్వ్ చేస్తుండండి. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎంపీడీఓ గారితో మీ స్పెషల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి. ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు ఈరోజు మా ఎంపీటీసీల సమావేశం చివరి సమావేశం కావచ్చు. కాకపోతే మా మేడం కూడా చాలా సంతోషం ఈరోజు మన సర్వసభ్య సమావేశం పెట్టేసి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం మరి 20 ఏళ్ళ నుంచి ఎంతో నిరీక్షణ వేచి ఉన్న ఒక అంశము 69 వాళ్ళు ఆర్గనైజేషన్ కష్టపడి 20-25 రోజులే చాలా కష్టపడి మన శాసనసభ్యులు మన రేవంత్ రెడ్డి అన్న
ప్రత్యేక మన ప్రాంతానికి చొరవ చూపి శిక్షణ జీవోకు మన ప్రాంతానికి సస్యశామం చేయాలని దురదీక్షకులు తీసుకొచ్చి శిక్షణ సక్సెస్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మేడం గారికి శిరస్సు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే గతంలో పెండింగ్ ఉన్న గొర్రెల పంపిణీ అమౌంట్ కూడా 10 రోజులు అడిగి వెంబడే ఆ అమౌంట్ కూడా ప్రతి లబ్ధిదారుల అకౌంట్ కూడా చేర్చినందుకు చాలా ధన్యవాదాలు మేడం. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ